సంబరాలు జరుపుకున్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వచ్చాయంటూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుంది అని టీడీపీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం అధికారికంగా తుని మున్సిపల్ ఆఫీసులోనే, అదేవిధంగా 10 వార్డుల అవతల ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఇటు పార్క్ సెంటర్లో కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హాజరవడం జరిగింది. రాబోయేది స్వర్ణయుగం అని అందరూ ఆక్షించితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించడం జరిగింది. ఇది ఏ ఒక్కరి ప్రభుత్వం కాదు, ఇటు ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు అందరూ కూడా కలిపి తీసుకొచ్చిన ప్రభుత్వం. కాబట్టి ఇంకా బాధ్యతతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ నాయకులు అందరూ కూడా ప్రవర్తించి ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు కోరి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా బుద్ధి చెప్పారో రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడికైనా అయితే గట్టిపడతారని అందరూ కూడా గుర్తించి భక్తి శ్రద్ధలతో ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు పనిచేయాలి తప్ప వ్యక్తిగత స్వార్థాలు పోకూడదని ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అది అంతా చూసుకుని రాబోయే రోజుల్లో కూడా మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిపి ప్రజాసేవలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తుని తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన, బీజేపీ పార్టీ తరఫున తుని ప్రజలకు, అదేవిధంగా ఉద్యోగస్తులకు అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ